ఒకటే మీకు రహీమత్ వాడు నాతో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయ్యి అక్కడ విద్య సరిగ్గా లేదని తెలిసి సెకండ్ ఇయర్లో వాడు మా దగ్గరికి వచ్చిండు. ఎంఏఎల్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఇప్పుడు ప్రజెంట్ వీరన్న సార్ ప్రిన్సిపల్ ఉన్న కాలేజీకి రావడం జరిగింది. అప్పుడు నేను ఎకనామిక్స్ లెక్చరర్, వాడు చాలా మటుకు. ఆ యొక్క రహీమత్ అప్పుడు టెలిఫోన్ బూత్ ఉండేటివి, ఇప్పుడు లేవు అవి. అంటే అప్పుడు ఉదయం పూట కాలేజీకి వచ్చి మధ్యాహ్నం పూట పనిచేసి బతికినాడు. ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోతేనే టీటీసీ చేసి ఎస్జిటి జాబ్ కొట్టి నందినిలో పనిచేసి చాలామంది విద్యార్థులకి విద్యను అందించినాడు. తర్వాత నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్గా గద్వాల్లో ప్రాక్టీస్ చేసుకొని చేయడం. తర్వాత మళ్ళీ ఆయన చూడండి పట్టుదల ఎట్లుందంటే ఎస్జిటికి సాటిస్ఫై కాలే చాలని, మన స్కూల్ అసిస్టెంట్కి సాటిస్ఫై కాలే, ఖచ్చితంగా నేను కూడా మా గురువులాగానే ఒక కాలేజీకి లెక్చరర్ కావాలని చెప్పి ఉద్దేశంతోన మళ్ళీ ఎగ్జామ్ రాసి ఈ యొక్క టీఎస్పీఎస్సీ ద్వారా ఈ యొక్క జూనియర్ లెక్చరర్గా రావడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులకి ఒకటే చూడన్నా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళే. మీ నాన్నలు మీ అమ్మలు అందరూ కూడా వ్యవసాయంలో పనిచేసే రైతులు లేక రైతు కూలీలు ఉంటారు. కనుక మీరందరూ కూడా కష్టపడి ఈ స్థాయికి రావాలి. ఒక డౌట్ వస్తుంది మీకు, ఏమంటే వ్యవసాయం ఎందుకు చేయరా సార్? వ్యవసాయం చేయండి, నో ప్రాబ్లం. కానీ వ్యవసాయ రంగం మీద ఆధారపడే జనాభా ఇంకా మన దేశంలో 50% కంటే ఎక్కువ ఉంది. అంటే 50% కంటే వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉంది. కానీ ఒరిజినల్గా చెప్పాలంటే వ్యవసాయ రంగంలో అంత మంది అవసరం లేదు. మన దేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళు 10% ఉంటే చాలు. 10% ఉంటే ఉత్పత్తి అంతే వస్తుంది, 50% ఉంటే కూడా అంతే వస్తుంది. ఉత్పత్తిలో ఎటువంటి తేడా ఉండదు. మిగతా 40% మంది వేరే రంగాలకు వెళ్ళిపోవాలి. అంటే సర్వీస్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ వెళ్ళిపోవాలి మనం. కాబట్టి చదువుకొని ముందుకు వెళ్ళాలి. చెప్పడానికి రాలేదు, చెప్పడానికి వచ్చిన కొన్ని విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోనండి విద్యార్థులు. మొదటిది క్రమశిక్షణ ఉండాలి. డిసిప్లిన్ మీలో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతారు. రెండోది పట్టుదల ఉండాలి. క్రమశిక్షణతో పాటు పట్టుదల దీక్ష ఉండాలి. ఈ పట్టుదల దీక్ష ఉండి క్రమశిక్షణ ఉంటే మీరు ఎక్కడ ఆగరు, ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దాంతోపాటు చెడు అలవాట్లకి లోను కారాదు. గంజాయి, డ్రగ్స్, తాగుడ, స్మోకింగ్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఏమైందంటే హ్యాబిట్, ఒక జస్ట్గా ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకుంటారు, తర్వాత అలవాటైపోతారు. అలవాటు అయిన తర్వాత జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. చూడండి, మొన్ననే మనం చూస్తే ఒక సంఘటన జరిగింది, మీతో పంచుకుంటాను. ఒక 7 years అమ్మాయి ఆడుకుంటూ ఉంది. పక్కనింటి వాడు ఇంటికి పోయి వచ్చేది ఎప్పుడు వాళ్ళే సేమ్ యాక్చువల్గా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమైంది, అమ్మాయి రాత్రి రాలే ఇంటికి. వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా భయపడి అక్కడిక్కడ తిరిగిండ్రు, అంతా చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఏమైందంటే పోలీసులు వచ్చిండ్రు, చూసిండ్రు ఇక్కడ ఎవరైనా పాత నేర చరిత్ర ఉందా అంటే ఒకరికి ఉంది అని తెలిసింది. వాని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిండ్రు, పండుకున్నాడు, లేని మళ్ళీపోయినాడు. తర్వాత అనుమానం వచ్చి ఏం చేసినారు, తలుపును బద్దలు కొట్టి లోని చూసినారు. చూస్తే ఒక అమ్మాయి చిన్న డ్రమ్ములో, వాటర్ డ్రమ్లో ఆ చిన్న అమ్మాయి 7 years అమ్మాయి నీళ్లు మునిగిపోయి ఉంది. వాడేమో డ్రగ్స్ తీసుకొని పండుకున్నాడు. వాడిని లేపి తీసుకొని అడిగితే వాడు అమ్మాయిని ఏం చేసినాడు అంటే డ్రగ్స్ తెలియక వానికి మనమరాలు వయసు వానికి అమ్మాయిని ఆ టైంలో వాడు చెడిపేసినాడు. అరుస్తుందని తెలిపి నీళ్ళ డ్రమ్లో ముంచేసినాడు. ఎంత పాపం అంటే అది, అంటే వాడికి తెలియ కాదు, ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్లనే వాడు మంచోడే, కానీ డ్రగ్స్ అనేది వాడిని రాక్షసునిగా చేసింది. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది నాన్న, ఆ మంచినే తీసుకోవాలి మనం, చెడుని తీసుకోవాలి. మన చెడు కూడా ఉంటుంది మన లోపల, చెడు ఉంటుంది మంచి ఉంటుంది, కానీ మంచినే తీసుకోవాలి మనం. మంచి తీసుకోవాలంటే మంచి అలవాట్లు నేర్చుకోవాలా, చదవడం కాదు. నువ్వు చదివి గొప్ప స్థానం అయిపోయినంత మాత్రం కాదు. ఈరోజు చదివి రహీమత్ గాడు ఇంతవరకు ఇంకా ఒబీడియంట్గా ఉండడు, మంచి పనులు చేస్తున్నాడు, 100 మంది విద్యార్థులని నేను గొప్ప స్థానం తీసుకుపోతున్నాను ఒక లక్ష్యం ఉంది కదా, ఆ లక్ష్యం వైపు ఉండాలి మనం. ఉండము
తీసాము జీవితము ఈ విధంగా చేసుకుంటూ పోతాము, తాకుంటూ వెళ్తాము, తినుకుంటూ వెళ్తాము, మాకేం సంబంధం లేదని ఉంటే ఇట్లే ఉంటుంది. అమ్మాయిలైనా అంతే. అమ్మాయిలు ఎటువంటి పరిస్థితుల్లో మీ యొక్క లక్ష్యం వైపు మీరు వెళ్ళండి. ఇంటర్మీడియట్ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ కావద్దండి. ఫెయిల్ అయినారంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే మీ పేరెంట్స్కి పెళ్లి చేయాలని ఆలోచన వస్తుంది. ఫెయిల్ అయినారంటే ఇంట్లో ఉంది అమ్మాయి ఏం చేయాలని, పాస్ అయింది లేదా చదువుకుంటామని మీరు అమ్మ నాన్న ఒప్పించండి, చదివించండి. ఒకవేళ పరిస్థితులు బాగలేవు, ఖచ్చితంగా చదువు ఆపేస్తారు, పెళ్లి చేస్తారంటే కూడా భయపడాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చదవచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి. ఆ యొక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో దూర విద్యా కేంద్రాల్లో మనం జాయిన్ కావాలా. గద్వాల్లో ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేయాలా. మీ లక్ష్యాన్ని మాత్రం మరవద్దు. లక్ష్యం వైపు పరిగెత్తు. మీ అనుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలా. చాలామంది విద్యార్థులు ఉంటారు. చాలామంది విద్యార్థినులు కూడా గొప్ప గొప్ప స్థానంలో ఉండరు. దానికి కారణం ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక పట్టుదల, ఒక దీక్ష. మనం ఏం కావాలనుకున్నామో అది కావాలన్నాను అంతే. మీకు అందరు కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా అభిమానంతో ఉండాలి.